పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఇన్ఫెక్షన్ రిలేటెడ్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవుతుంది అనుకోండి, అఫ్కోర్స్ దానికి ప్రాపర్ కల్చర్స్, ప్రాపర్ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ అయిపోతుంటుంది. మళ్ళీ రాకుండా మనం వ్యాక్సినేషన్స్ అనేది అడ్రస్ చేయొచ్చు. ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ అండ్ ఈవెన్ వారిసెల్, ఇవన్నీ ప్రాపర్ వ్యాక్సిన్. అదర్ ఈజ్ మోస్ట్ కాంట్రిబ్యూటివ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఈజ్ అన్కంట్రోల్డ్ షుగర్స్. అంటే చాలాసార్లు ఏంటంటే ఈ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళు లంగ్ ఇన్ఫెక్షన్స్ పెరిగి దానివల్ల వచ్చే రెస్పిరేటరీ ఫెయిల్యూర్. సో షుగర్స్ కంట్రోల్. సపోజ్ ఇఫ్ ది పేషెంట్ ఈజ్ ఆన్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, అంటే ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ వల్ల తీసుకునే వాళ్ళలో కొద్దిగా కాన్షియస్ ఉండడం, వ్యాక్సిన్స్ ఇవ్వడం, ప్రాపర్ చెకప్స్ ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే అప్పుడు ఈ పర్మనెంట్ అనేది ఆప్షన్ ఉంటుంది. అది ఈ అదర్ యాంగిల్లో ఉన్నాయి చూడండి, ఏదైతే స్లీప్ యాప్నియా, ఈ సిఓపిడి, అలర్జిక్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్, వీళ్ళలో ఏంటంటే వీఆర్ జస్ట్ కంట్రోలింగ్ ద డిజీజ్. ఆ కంట్రోల్ ఎందుకు ఇలా మాటికి ల్యాండప్ అవుతుంటారు. ఏదైతే ఐసీయూ స్టే, వెంటిలేటర్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళడం, నెక్స్ట్ లాంగ్ స్టాండింగ్ ట్రకియాస్టమీకి వెళ్ళిపోవడం, ఐసీయూ రికరెంట్ అడ్మిషన్స్, ఇలాంటి కాకుండానికి మనం కంట్రోలర్ థెరపీ, కంట్రోలర్ మెడికేషన్, కంట్రోలర్ చెకప్ అండ్ కంట్రోలర్ మెడిసిన్స్తో పాటు సపోర్టివ్ మెజర్స్ లైక్ ఆక్సిజన్, బైప్యాప్ ఇవన్నీ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆటో సిప్యాప్.